విద్యలకు ముందు విఘ్నేశ్వరుడైనా అదివడి గోత్రికంబు భస్మయాది పుత్రికంబు యదమంచ తిమ్మాద్రి యక్షగానాద్రి వల్లెల్లు కొలదాపినట్టు అందేశ కట్టయ్యరి శ్రావణందన కథ చెప్ప ఈ జనమెల్ల పూర్వకాలం నాడు దేవతలు అలవంగా తెల్లారవోదు పొద్దుమొక్కవోదైనా అలనాడు ఒకవేళ చిన్నవాడు దేవుడు శ్రీశైల వాసుడు ఆకుజడల గల్లవాడు అవతార పురుషుడు పుట్టు జడల గల్లవాడు పూర్వమాన యోగి 4 అవతారాల గల్లవాడు నారాయణమూర్తి మల్లికార్జున స్వామి మూడు పుట్ల గజ్జల్లాగ 30 ఇరగోల 7.5 మంది కట్ట మల్లయ్యా ఒకవేళ కనుకనేమి మల్లన్న బంధువైంది మాకు లోపల పట్టదు వీరభద్రుని బంధువైన అది భ్రమణ కంచి పట్టణం లోపల భద్రకాల కూడా లోపల బంతి పట్టదట దీన్ని పట్టుకొని వస్తున్నాను వీరభద్రుడు వెళ్ళిపోయినాడు అటువంటి కనుకనేమి అన్న జాడల్లో ఒకవేళ కనుకనేమి పక్షులు ఎక్కడికి వెళ్ళి వచ్చిన పక్షుల ప్రాణం తీస్తున్నాడు కొన్ని దేవదేవుడు మల్లయ్య ఎన్ను కానరాదు 90 యామనమైన తోడబుట్టిన తోడు కానరాదు ఎక్కడెళ్ళిపోతే అని చెప్పి అన్నను యాది చేసుకుంటూ అద్దాల బడి లోపల ఏరవచ్చుండు గంట వేరుండ పక్షులు కలముడు తొవ్వల కాటు పడేసి వెళ్ళిపోయినాయట జారుగుండు జడపాలగుండు ఎక్కిండు మల్లన్నది సుక్కలకు సక్కన సూదుమానుకుండు గుండు ఎక్కిండు గుండుకు వరకొమ్ము శూలం నాటు గుండు మీద ఉండగా అగ్ని పూజలకు వెళ్ళిపోతారని చెప్పి 6,000 మంది 60 ఏళ్ళ వాళ్ళు 7,000 మంది బల్ల వారిని పట్టుకొని వస్తూ ఉండగా ఎల్లంత దండ అటువంటి ఎల్లమ్మ దండంత పాటు మాయం చేసిండు దేవుడు మల్లయ్య మరి ఒకవేళ గుండు దుక్కిండు గుర్రం 2 ప్రాధాలు పట్టుకున్నప్పుడు రేణుకా ఎల్లమ్మ కల్లవారు చూసింది ఒరే బాలుడా చిన్నవాడు ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ అడిగినప్పుడు మాది శ్రీశైల పర్వతం పండు మాదున్నది అన్న వీరభద్రుడు ఒకవేళ నా పేరు మల్లన్న శంకరుడు తల్లి పార్వతమ్మన్నాడు దేవదేవుడు మల్లయ్య తమ్ముడా మల్లయ్య నీకు అక్కని కావాలను నాకు తమ్ముడు కావాలిరా తల బడు లోపల ఎక్కడ పోతున్నావురా తమ్ముడా మల్లయ్య శ్రీశైల శిఖరాన అటువంటి కనుక బంతులాటలాడుతున్నాగా 2 గంట వేరు పక్షులు ఎరవచ్చి పెళ్లిల మీద ప్రేమలు లగ్గాల మీద బుద్ధులు ఆడల మీద ఆలోచన కలిగించనమ్మా బంతులు వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళి వచ్చిన పక్షులు ఒకవేళ అని చెప్పి పక్షి ప్రాణం ఇదామని అద్దాల పడి లోపల నేను వచ్చిన అక్కారేని కాదే వెళ్ళమన్నప్పుడు పక్షులు అన్నమాట కాదు తమ్ముడు మల్లయ్య పక్షులన్నమాట తప్పు కాదు నీకు
తగ్గట్టు మరి అటువంటి అడవిలను తెచ్చుకొని అంగరంగ వైభవంగా గడుగుడుక కళ్యాణం ఆడాల తమ్ముడా. నీకు తగ్గట్టు పిల్ల ఏ వాడ లోపల ఉన్నది ఏ రాజ్యాలు ఉన్నదని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ అటువంటి కనుకనేమి 6 చేతుల బలంజరాలు కొట్టింది. మరి ఇంటికి దగ్గర కంచంట కంచి వేరిపట్నం లోపల కాలు మోపితే మరి మించి మోగుతున్నది. కులాన బల్జవాళ్ళు మరి అటువంటి బల్జవాళ్ళకు అటువంటి కనుక మెడల మీద లింగాలు ఉన్నాయి. బల్జవాళ్ళకైనా మరి లింగమాల పెడకున్న అటువంటి మెడకున్న ప్రాణలింగమాల లింగం లేని బల్జవాళ్ళు నీళ్ళు ముట్టవోరు. అన్ని పూజల కన్నా తమ్ముడా మల్లయ్య బల్జల్ల పూజ బహు గొప్ప పూజ అంటారు తమ్ముడు మల్లయ్య. బల్జలను నోటింపజేసి 6 చేతుల బెల్లం పెట్టి మొగ చేత నాగబెట్టాలి తమ్ముడా మల్లయ్య. వేషాలు వెయ్యాలి మది ఒకరికి మారు వేషాలు కట్టాలి తమ్ముడా మల్లయ్య అని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ దేవి పిల్ల బల్జోళ్ళ వాళ్ళ ఇండ్లల్లా ఉన్నది తమ్ముడా రా మల్లయ్య. లగ్నానికి నాకేమన్నా దేవుని ఆడది పెట్టు సోదరా. మరి మగ పిల్లల పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డలకు ఆశ పడుతుంది కాబట్టి అక్కారేని కాదు వీళ్ళ నాడు ఆడపిల్లలకు అక్క కొట్టేసిన రేపు కళ్ళు మీద ఆడపిల్లలకు అక్క కొడుతుంది అని చెప్పి దేవదేవుడు మల్లయ్య వీళ్ళమ్మ కోరుకున్నందుకు అక్కారేని కాదు వీళ్ళమ్మ నా లగ్నానికి కంటే ముందు మరి ఒకవేళ కనుకనేమి అటువంటి కనుక శుక్రవారం చక్కని గడిలో తలమైలు ఉన్నాయి. శనివారం రోజున గంగ స్నానం ఉన్నది. వచ్చే ఆదివారం నాడు అమ్మటల్ల పోతే గోవు గంధర్వ లగ్నం ఉన్నది. మరి అక్కారేనికా ఎల్లమ్మ అటువంటి కనుకనేమి పండుగలు చేసేటి వాళ్ళు నీ కన్యకోల పుట్టగాడు చేరవచ్చి